वजीर अफजाइश मवेशियान तलसानी शहबाज यादव ने कहा कि सैलाब का मसला जो कई सालों से चल रहा है जामे नहरी तरक्की प्रोग्राम SNDP से मुस्तकिल तौर पर हल हो जाएगा। वजीर शहबाज यादव ने जुमा को सरतगर हल्के के तहत बेगमपेट डिवीजन में पिकेट नाले पर SNDP प्रोग्राम के तहत 10 करोड़ की लागत से तामीर शुदा पुल का इफ्तिताह किया। यह पुल SNDP प्रोग्राम के तहत शुरू किए गए तरक्याती कामों में से पहला पुल है। MLA सायन्ना, मेयर विजय लक्ष्मी, डिप्टी मेयर श्रीलता, GHMC कमिश्नर लोकेश कुमार, कॉर्पोरेटर्स माहेश्वरी, कोलन लक्ष्मी, साबिक कॉर्पोरेटर्स शिशु कुमारी, उप्पल तरुणी, SNDP CE किशन, SE भास्कर रेड्डी, जोनल कमिश्नर श्रीनिवास रेड्डी, वाटर वर्क्स के GM रामी, ACP ज्ञानेंद्र रेड्डी, CI लिंगेश्वर राव और दीगर ने शिरकत की। इस मौके पर खिताब करते हुए वजीर शहबाज यादव ने कहा कि हर साल बरसात के मौसम में पिकेट नाले के आसपास की कॉलोनियों के लोग सैलाब में डूब जाते हैं और ऊपर से सैलाब की वजह से उन्हें काफी मुश्किलात का सामना भी करना पड़ता है। इस बात की वजाहत की गई कि मसले के मुस्तकिल हल के लिए SNDP के तहत 10 करोड़ की लागत से नाले पर एक नया पुल पिछले पुल से ऊंचा और चौड़ाई के साथ तामीर किया गया है। ఓకే సార్ మీరు చెప్పండి బేగంపేట్ రసూల్పుర ప్రధానంగా కంటోన్మెంట్ వికెట్ నాలాంటి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు వారి ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాలా సేవ అవుతుందో మీకు అందరూ తెలుసు। వర్షాలు వచ్చినప్పుడు మరి నాలాల లోడ్ ఎక్కువైపోయిన తర్వాత ఇళ్లలోకి కానీ షాపులలో కానీ రోడ్లన్నిటికీ మరి విపరీతమైనటువంటి వాటర్ వచ్చినప్పుడు ఈ టీవీ ఛానల్స్ చూసినప్పుడు హైదరాబాద్ రకరకాల మరి కామెంట్స్ వస్తున్నటువంటి దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని కొన్ని వందల కోట్ల రూపాయలతో మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఫర్ ఎగ్జాంపుల్ పికెట్ నాలా దీంట్లో దగ్గర 40-50 కాలనీలు స్లమ్స్ మునిగిపోయేటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం। ఇక్కడ BSL కాలనీ అని ఇక్రిసెట్ కానీ రసూల్పుర అన్నానగర్, రసూల్పుర అన్నానగర్ పెద్ద స్లమ్ అది। మరి దాంతోపాటు ఈ ప్రాంతం వచ్చినప్పుడు బీజీ రోడ్డు ప్రాంతం, అదేవిధంగా మరి అల్లంతోట బావి, ప్రకాష్ నగర్, బేగంపేట్ ప్రాంతాలు, ఏదైతే వైస్రాయ్ హోటల్ పక్కన ఉన్నటువంటి ముషిరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, మన అంబేద్పేట ఫీవర్ హాస్పిటల్ నుంచి మరి టువర్డ్స్ ముషిరాబాద్ వరకు కూడా ఈ నాలాస్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అంటే రోడ్ హైట్ కంటే కొంత బ్రిడ్జ్ పెంచుకోవడం, ఈ ప్రాంతాన్ని వెడల్పు చేసుకోవడం, దాంట్లో ఉన్నటువంటి నాలాలో ఉన్నటువంటి మరి చెత్త